ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో వైసీపీ నేతలు తప్పు చేసింది కాక ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు సీఎం చంద్రబాబు. ఏడుకొండలవాడికి వైసీపీ క్షమాపణలు చెప్పాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టీటీడీని ఏడుకొండలుగా గుర్తించి టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది తన తండ్రి రాజశేఖర రెడ్డి అన్నారు జగన్. ఆలయాల వద్ద అనియమిత ప్రచారం జరగకుండా జీవోలు ఇచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అని గుర్తు చేశారు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే నేను అపాలజీ చెప్పాలి, మేము చెప్పాలి. రెండోది బూతులు తిడితే కూడా భరించాలి. అంటే మీకు రాజ్యాంగం పైన గౌరవం లేదు. ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ ప్రభుత్వ అధినేతలు అంటే లెక్కలేతనం. ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి. రౌడీజం చేసి మీరు అనుకునిందే వాస్తవాన్ని ప్రజలు మెప్పించాలి అంటే అంత నిస్సహాయంలో మేమందరం. మీ ఆలోచన ఏంటి అది అనేది మీరు తెలుసుకోవాలి. అందుకే మీరు భగవంతుని మీద పగ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే, ఏడుకొండల వాడి మీద పగ పెట్టుకున్నాడు ఎవరైనా సరే మట్టి కరిచిపోతారు తప్ప, మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి తప్ప మీరు కూర్చోబెట్టి మేము క్షమాపణ, మీరు భగవంతుడికి మీరు క్షమాపణ చెప్పాలి, ఏడుకొండల వాడికి మీరు క్షమాపణలు చెప్పాలి. ఇది ఈరోజు మీరు మాట్లాడుతుంది ఈ రోజుతో ఆగదు. ఇది ఐ విల్ మేక్ షూర్, మా కూటమి విల్ మేక్ షూర్ దట్ యు విల్ బి లయబుల్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా. ఇది ఎంత టైం పడుద్ది, ఏం టైం పడుద్ది అనేది సిబిఐ ఫర్దర్ రిపోర్ట్ రావాలి, అది కేసులోకి మన కోర్టులకు వెళ్ళాలి. అన్నీ అయిన తర్వాత ప్రతి ఇది అయితే మేము 100% దీన్ని వదలం. ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మేము క్షమాపణ చెప్పడం కాదు, మీరు భగవంతుడికి మోకరిల్లే వరకు యుద్ధం సాగొద్దు. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు. ముస్లిం ఓట్స్తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జీవో 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. 2009లో చంద్రబాబు నాయుడు అన్న మాట. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747 మీ అందరికీ తెలుసుకోవాలి. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో ఒక పార్టీతో ఉంటే ఆ పార్టీ పాట పాడతాడు. మళ్ళా ఆయనకు ఓట్లు అవసరం ఉన్నప్పుడు ఆ పార్టీ వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ ఓటర్తో మళ్ళీ వేరే రకంగా పని పడినప్పుడు మళ్ళీ ఏ రకంగా ప్లేట్ మారుస్తారనేది ఎగ్జాక్ట్గా నీకు ఆ జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747 వైఎస్ఆర్ గారు చేసినది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం 2009లో ఆయన చేసిన ప్రసంగం.